ఏపీలో మందు గురించి వరల్డ్ వైడ్ గా మాట్లాడుకుంటారు. అవును, ఇది నిజం. ఎవరన్నా ఇద్దరు ఫ్రెండ్స్ సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎవరన్నా సిల్లీగా మాట్లాడితే ఏపీ మందు తాగావా ఏంటి అని వెటకారంగా మాట్లాడతారు. అలాంటి ఏపీ మందు సృష్టికర్త జగన్ కు చిక్కులు వచ్చి పడ్డాయి. మద్యం విక్రయాలపై ఈడీ నజర్ వేస్తోంది. ఇన్నాళ్ళుగా లేని వ్యవహారం ఇప్పుడు హాట్ గా ఎందుకు మారిందా అని అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో మద్యం విక్రయాలపై ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని జగన్ సర్కార్ మార్చింది. ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయించింది. మద్య నిషేధాన్ని పక్కన పెట్టి మరి మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం పడింది. అయితే ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అనుమానాలు వస్తున్నాయి. నాసీ రకం బ్రాండ్లు అమ్మకాలు, డిజిటల్ పేమెంట్లు లేకపోవడంతో అవినీతి జరిగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఈడీ లిక్కర్ ఎపిసోడ్ పై దృష్టి పెట్టింది. నిజంగా అదే జరిగితే వైసీపీ సర్కారు ఇబ్బందుల్లో పడినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. పొరపాటున జగన్ అధికారం కోల్పోతే కొత్త ప్రభుత్వం వస్తే మాత్రం జగన్ జైలుకి కూడా వెళ్లడం ఖాయమని అంటున్నారు. ఈ రోజులో చిన్నపాటి షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. కానీ కోట్లాది రూపాయల విక్రయాలు జరిగే మద్యం అమ్మకాల్లో మాత్రం డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు. మొదట 3 సంవత్సరాలు పేమెంట్స్ తీసుకోలేదు. మధ్యలో ఒక 6 నెలల పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. గత 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు అనేవి ఆగిపోయింది. నేరుగా నగదు లావాదేవీలు జరిపి భారీ స్థాయిలో వైసీపీ సర్కారు అవినీతి చేసిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏపీలో 80 లక్షల మంది మద్యం సేవించేవారు ఉన్నారని, ఒక్కొక్కరు రోజుకి 200 రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ వైసీపీ సర్కారు మాత్రం అందులో సగం వస్తున్నట్లు గణాంకాలు చెబుతుంది. ఈ లెక్కన భారీ అవినీతి జరుగుతుందని తేలుతోంది. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు 50 కోట్ల మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. ఇప్పుడు వైసీపీ సర్కారు 80 కోట్ల వరకు వస్తుంది. కనీసం మంచి బ్రాండ్లు లేవు. దుకాణాల వద్ద 116 రకాల బ్రాండ్స్ పేర్లు కనిపిస్తాయి. కానీ షాపుల్లో ఉండేవి కేవలం 4-5 బ్రాండ్లు మాత్రమే. డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకొని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఈడీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఈడీ రహస్యంగా విచారణ చేపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ చిక్కుల్లో పడినట్టే. Stay tuned to 9 Vibes.